నహూము రచించిన ఈ పుస్తకం పైకి చూడ్డానికి తీర్పును గురించి ప్రకటించే మరొక ప్రవక్త యొక్క సందేశంలా కనిపిస్తుంది. అయితే అష్షూరీయులు తమ అధికారం ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో నహూము ఈ గ్రంథాన్ని రాశాడన్న విషయం గమనించడం ఎంతో ముఖ్యం. నీనెవే లాంటి మహానగరం నేలమట్టమవుతుందని అప్పట్లో ఎవరూ కలలో కూడా ఊహించలేదు. నహూము ఇచ్చిన ఈ సందేశం కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఇది యూదా ప్రజలకు ధైర్యం చెప్పడానికి కూడా ఉద్దేశించబడింది. అష్షూరీయులకు ఇక ఎలాంటి ఆశ లేదు. 150 ఏళ్ల క్రితం యోనా చేసిన హెచ్చరిక వారికి ఒక అవకాశం ఇచ్చింది. అప్పుడు వారు చూపిన పశ్చాత్తాపం దేవుని ఉగ్రత నుండి వారికి తాత్కాలిక ఉపశమనాన్ని ప్రసాదించింది. కానీ ఆ తరువాత వచ్చిన తరాల వారు మళ్ళీ తమ పూర్వీకులు లాగానే అదే విధమైన క్రూర స్వభావాన్ని అలవర్చుకున్నారు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 13 వచనాల్లో సమస్తాన్ని నాశనం చేస్తూ ముంచెత్తే ఒక భయంకరమైన వరదను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ నహూము ఆ నగర పతనాన్ని ముందుగానే ప్రవచించాడు. ఆ తదనంతర కాలంలో నీనెవే నిజంగానే ఒక పెను వరదకు ధ్వంసమైపోయి దాదాపు 2000 సంవత్సరాల పాటు బురద అడుగున కూరుకుపోయింది. ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన ఆ నగరపు వీధుల్లో సింహం దేహం, మనిషి తల కలిగిన అతిపెద్ద విగ్రహాలు వరుసగా దర్శనమిచ్చేవి. అవి ఆ నగరానికి ఉన్న అబద్ధపు బలాన్ని, అహంకారాన్ని ప్రతిబింబించేవి. ఆ నగరంపై రాబోయే తీర్పును ముందే చెబుతూ నహూము ఈ విధంగా ప్రశ్నించాడు: సింహముల గుహ ఏమాయను? ఒక నాయకుడిగా చరిత్ర నేర్పే గొప్ప పాఠాలలో ఒకదాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. విగ్రహారాధన లేదా నాస్తికత్వం అనే ఊబిలో పడ్డానికి ఏ దేశమైనా కేవలం ఒకే ఒక్క తరం దూరంలో మాత్రమే ఉంటుంది. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.